ఇక్కడ చాలా మేలు జరుగుతాయి. కాబట్టి కానీ ఇదేం జరుగుతుంది ఇక్కడ మనకు దీని గురించి మనం అవగాహన లేకుండా ఈ రకంగా మనం ఏం చేస్తున్నాము, దూరం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొందరు మన ముస్లింలలోనే వాళ్ళు దీన్ని విలువ గుర్తించకుండా, దీన్ని సమాజానికి వాళ్ళు చేరవేయకుండా దీనిపైన కూడాను వాళ్ళు నిఘా వేసి కబ్జాదారులుగా మారుతూ ఉన్నారు. అటువంటప్పుడు ప్రభుత్వం కట్టుదిట్టం చేయడానికి ఈ 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని మనకు తీసుకొని వచ్చి, వక్ఫ్ అంటే వక్ఫ్ చట్టం అంటే వక్ఫ్ బోర్డ్ అంటే ఒక దొంగగా చూపిస్తూ ఉన్నారు ప్రజలలో. ఇది నాకున్నటువంటి అవగాహనతో నేను చెప్తున్నాను. వక్ఫ్ అంటే దోపిడీదారుడు, వక్ఫ్ బోర్డుని చూస్తే దయ్యాన్ని చూసినట్టు చూస్తూ ఉన్నారు మా ముస్లిం ప్రజలు. అది మృదుమూలు స్థానికులు. కారణం ఎందుకు అవగాహన ఏర్పడిందో, ఆ రోజుల్లో చిన్నపిల్లలు ఎత్తుకొని పోవడానికి దొంగలు వస్తాయి 50 చెప్తే మా పెద్దలు చిన్నపిల్లలను దాచిపెట్టేవారు. ఆ రకంగా ఆ రోజు 1956లో వక్ఫ్ సర్వే కోసం వస్తే భూములను దాచిపెట్టుకున్నారు. అరే వక్ఫ్ అవగాహన కల్పించకుండా దాన్ని ఒక దొంగగా చిత్రీకరించి ఆ రోజుల్లో ప్రతి చోట సర్వేలో ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అప్పటికి కొన్ని భూములు ఇంకా వక్ఫ్ బోర్డు అధీనంలో లేవు. వక్ఫ్ బోర్డు అధీనంలోకి వచ్చిన తర్వాత కూడాను తిరిగి ఒక స్లాక్ పీరియడ్ వచ్చేసింది. 60 ఆ ప్రాంతంలో 60 నుంచి